చాలా మంది అంటారు తెలియక, కుచేలుడేదో కృష్ణుడికి పెట్టకుండా అటుకులు తినేశాడు అందుకని దరిద్రం వచ్చింది అనుకుంటుంటారు. మీరు భాగవతంలో ఇంద్రుడు గాని కుచేలుడు అంటే ఏమిటో, ఆ కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును చల్లుకున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మజ్ఞానం అంటే ఎలా ఉంటుందో చూద్దరు కానీ కుచేలుడు ఎటువంటి దిక్కుమాలిన పనులు చేసిన వాడు కాడు. ఎవడు సృష్టించాడో తెలియదు ఆ మాట. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, త్వష్ట ప్రజాపతి అనబడేటటువంటి ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు. వరసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు, కుమారుడి వరుస. కానీ ఆయన ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, సర్వకాలముల యందు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి మహాపురుషుణ్ణి మీరు సేవించి ఆచార్య పదవి యందు, గురు పదవి యందు కూర్చోపెడితే ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన ఆశీర్వచనము చేత మళ్ళీ మీరు రాజ్య సంపదలను పొందగలరు. అందుకని మీరు వెళ్ళి ఆ త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి ప్రార్థన చెయ్యండి అన్నారు. అంటే వీళ్ళందరూ త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆశ్రయించారు. ఆ విశ్వరూపుడితో ఒక గమ్మత్తైనటువంటి పరిస్థితి ఉందండి. వారికి 3 ముఖములు ఉంటాయి. వారు యజ్ఞములో కూర్చుని ఉన్నప్పుడు ఒక ముఖంతో హవిస్సులు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు, ఒక ముఖంతో సురాపానం చేస్తాడు. సురాపానం అంటే కళ్ళు తాగడం అనుకోకండి, అది దేవతల చేత ప్రసాదింపబడిన సురా అని ఒకటి ఉంటుంది, దాన్ని స్వీకరిస్తాడు. వేరొక ముఖంతో సోమరసాన్ని తాగుతాడు యజ్ఞంలో. ఈ 3 తాగే లక్షణం ఉన్నవాడు మహాబ్రహ్మజ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఎన్నడూ ఎవరి దగ్గర చెయ్యి చాపి ఏదీ కావాలని కోరుకున్నవాడు కాడు. నిరంతరము ఈశ్వరుడు యొక్క శుశ్రూష చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి మహాపురుషుడు కనుక ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి విశ్వరూపుణ్ణి ప్రార్థన చేశారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసొచ్చింది ఎలా ప్రవర్తించాలో, తప్పు దిద్దుకున్నారు. అందుకని అన్నారు, అరయ ఆచార్యుండు పరతత్వ రూపంబు తండ్రి తలంపంగ ధాతరూపు రూపింప భ్రాత మరుత్వతి రూపంబు తెలియంగ తల్లి భూదేవి రూపు భగిని కరుణ రూపు భావంబు ధర్మస్వరూపంబు తానర్ధి రూపు మొదల అభ్యాగతుడుమున్న అగ్నిదేవుని రూపు సర్వభూతములు కేశవుని రూపు కాన తండ్రి వేగకడు ఆర్తులకు పితృజనులమైన మమ్ము చల్లచూచి పరభయంబు వాపి నిరుపమంపగు తపోమహిమ చేత మెరసి మనుపవయ్య. ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆచార్యుడు పరతత్వ రూపంబు, ఇప్పుడు మాకు తెలిసింది గురువు అంటే ఎవరో తెలుసా? సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి ఆ పరతత్వానికి గురువుకి తేడా లేదు, ఒకటే అయి ఉంటారు. తండ్రి తలపంగ ధాతు రూపు, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క రూపమే తండ్రిగా ఉంటుంది. తండ్రి గారిని సేవించినా, తండ్రి గారికి నమస్కరించినా, అందుకే తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశమే. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారే తండ్రిగా ఉంటాడు. రూపింప భ్రాత మరుత్వతి రూపంబు, సోదరుడు ఎవరుంటాడో ఆయన ఇంద్రుడి యొక్క రూపంలో ఉంటాడు. అన్నగారిని సేవిస్తే దేవేంద్రుణ్ణి సేవించినట్టు. తెలియంగ తల్లి భూదేవి రూపు, అమ్మ భూదేవి యొక్క రూపం. భగిని కరుణ రూపు, తోడపుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్ రాశీభూతమైనటువంటి దయాస్వరూపాలు. భావంబు ధర్మస్వరూపంబు, తన భావమే ధర్మస్వరూపం. తానర్ధిరూపు, తను అర్ధిరూపు అంటే ఒకరిని అర్థించేటటువంటి రూపం. అభ్యాగతుడు మున్న అగ్నిదేవిని రూపు సర్వభూతములు కేశవుని రూపు అని అన్ని ఏవే రూపాలుగా ఉంటాయో సమస్త భూతములు శ్రీ మహావిష్ణు రూపంలో ఉంటాయి. అందుకని నీకు మేము తండ్రుల వరస అవుతాం. ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడవు, మేము దేవేంద్రాదులం. కానీ ఇవాళ నీలో ఉన్న జ్ఞానమును మేము గుర్తించాం. నువ్వు మాకన్నా చిన్నవాడివి, మా కొడుకు వరస, అందుకని నువ్వురా అని మేము అంటలేదు. నీ యందు గురుత్వమును చూచి మేము పెద్దవాళ్ళమైనా, పదవులలో ఉన్నా, నువ్వు పర్ణశాలలో ఉన్నా, మాకు చిన్నవాడివైనా, కొడుకు వరసైనా, నీవు తండ్రి వరసైనా నిన్ను పరతత్వంగా చూసి నీ పారములకు మా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాం. మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్ళీ మాకు దేవేంద్రాది పదవులు వచ్చేటట్టుగా మాకు అనుగ్రహాన్ని కటాక్షించు. ఇంకా మాటలో ఒక చిన్న తేడా ఉండిపోయిందండి. ఇంద్రుడు అన్నాడు, మేము మళ్ళీ అమరావతి పట్టణాన్ని ఏలడం ప్రారంభించిన తరువాత ఆ అమరావతిలో ఉన్నటువంటి భోగములన్నీ గురువరేణ్య మీవే. మాకు ఏ ఐశ్వర్యం ఉంటుందో అది మీదే, మాకు ఏ సంపత్తి ఉంటుందో అది మీదే. వినయంతోనే అంటున్నాడు ఈ మాట. ఈ మాటలంటే విశ్వరూపుడు నవ్వి అన్నాడు, నేనేం చేస్తుంటానో తెలుసా? గురువులంటే ఎంత వినమ్రులై,
ఎంత నిస్వార్థంగా మనస్సులో కూడా కోర్కెని జనింపనివ్వనివ్వరు. ఇది నాకు కలిగితే బావుండును శిష్యుల వల్ల అన్న కోరిక గురువుకి రాకూడదు. శిష్యులు గురువు శరీరం చాలా కాలం నిలబడ్డం కోసం శిష్యులు అమర్చారనుకోండి గురువుగారికి, గురువుగారు ఇలా ఉంటే మీ శరీరం పడిపోతుంది, అందుకని మీరు నడవకండి, మేము పల్లకీలో తీసుకెడతాం అన్నారనుకోండి గురువుగారి, దోషం లేదు. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి తాను నడవనన్నా నడిచేవారు, శిష్యుల పల్లకీ అన్నా ఎక్కారు తప్ప మహానుభావుడు సన్యసించి పీఠాధిపతి అయ్యారు కనుక కారు కూడా ఎక్కేవారు కాదు. అందుకే వారు నడిచే దేవుడయ్యారు, మూర్తీభవించిన ధర్మస్వరూపం అయ్యారు మహానుభావుడు. అందుచేత నువ్వు కోరుకోవు కానీ మేము అడుగుతున్నాం, మా ఐశ్వర్యములన్నీ నీవే అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను సాధారణంగా ఎలా బ్రతుకుతానో తెలుసా, వ్యవసాయ క్షేత్రములలో వ్యవసాయదారులు పంట ఇంటికి తీసుకుపోయిన తరువాత కొన్ని కంకులు వదిలేస్తారు, ఇంకా వాటిని తీసుకెళ్లే ఉద్దేశ్యం వాళ్ళకు ఉండదు. అలా భూమి మీద పడిపోయినటువంటి కంకులు, మట్టిలో పడిపోయినటువంటి ధాన్యాన్ని ఏరుకుని అవి తెచ్చుకుని త్యాగరాజస్వామి అలా జీవించారు. ఆయన ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష స్వీకరించినట్టు స్వీకరించేవారు. సాధారణంగా ఇలా కూడా స్వీకరిస్తూ ఉంటారు, అంటే పొలాల్లోకి వెళ్ళి పడిపోయిన గింజలు ఏరుకుని అవి ఎవ్వరికీ పనికిరావు, మట్టిలో కలిసిపోతాయి, అవి తెచ్చుకుని దంపుకుని బియ్యం చేసుకుని వండుకు తింటారు తప్ప అసలు ఏ భూతమునకు సంబంధించినది కూడా ఇలా చెయ్యి చాపి అడిగి తినరు. ఇలా ఉండడం చాలా గొప్ప బ్రహ్మజ్ఞానం ఉంటే కానీ కుదరదు. చాలా మంది అంటారు తెలియక, కుచేలుడేదో కృష్ణుడికి పెట్టకుండా అటుకులు తినేశాడు అందుకని దరిద్రం వచ్చింది అనుకుంటుంటారు. మీరు భాగవతంలో ఇంద్రుడు గాని కుచేలుడు అంటే ఏమిటో, ఆ కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును చల్లుకున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మజ్ఞానం అంటే ఎలా ఉంటుందో చూద్దరు కానీ కుచేలుడు అటువంటి దిక్కుమాలిన పనులు చేసిన వాడు కాడు, ఎవడు సృష్టించాడో తెలియదు ఆ మాట. సరే, అందుచేత నేను అటువంటి ధాన్యం ఏరుకు తింటాను, నాకు సర్వభూతముల యందు ఈశ్వరుడు కనపడుతుంటాడు, నేను బ్రహ్మజ్ఞానినై రమిస్తూ ఉంటాను. నేను పౌరోహిత్యం చెయ్యడం ఏమిటయ్యా, నేను పౌరోహిత్యం చేస్తే మీకందరికీ కావలసింది ఏదో చెయ్యాలి అంటే మీరు రేపు పొద్దున్న ఏమడుగుతారు, మాకేదో ఈ కోరిక తీరాలి యజ్ఞం చేయించంటారు. మీ కోరిక తీరడానికి యజ్ఞం చేయిస్తే ఇంకోడెవడో పాడైపోవడానికి చేయించాలి కదా. కాబట్టి నాకు అలా భేదాలు కనపడవు, అలా ఎలా చేయించడం కుదురుతుంది? పౌరోహిత్యం అలా చేస్తే నాకున్నటువంటి బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది. అందుకని నేను ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపి ద్రవ్యం పట్టుకోవడం కానీ లేకపోతే పౌరోహిత్యం చేయడం కానీ నేను చేయనే. అలా అంటే మీ కోరికలు తీరడానికి కామ్యాలకు ఈశ్వరార్చనగా చేస్తే వేరు. అందుకని నేను అలా చేసేవాడిని కాదే, నాకు ఎలా కుదురుతుంది పౌరోహిత్యం? ఎంత గొప్ప మాట అన్నాడో చూడ, నాకు ఏ కోరిక ఉందని చెయ్యను అన్నాడు. వాళ్ళన్నారు, నీకు కోరిక ఉందని కాదు, మా కోరికలు ఉన్నాయని. నువ్వు ఉంటే తప్ప దిక్కు లేదు కనుక, నువ్వు గురుడిగా ఉండి మమ్మల్ని రక్షించి తీరాలి కనుక, అందుకని మాకు నువ్వు గురువుగా ఉండు అన్నారు. అంటే మహానుభావుడు అంగీకరించాడు. తప్పకుండా అలాగే ఉంటానయ్యా మీకు గురువుగాను అన్నాడు. అని ఆయన వచ్చాడు. వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమైన పని చేశాడు. రాక్షసులకు ఇవాళ ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది బేరీజ్ వేశాడు. ప్రపంచంలోనండి ఒక డ్యామ్ కట్టేటప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఇవాల్యుయేట్ చేయగలిగిన వాడు ఉంటాడు. ఇన్ని ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంత ఫౌండేషన్ వెయ్యాలి ఇవాల్యుయేట్ చేసేవాడు ఉంటాడు. కానీ మీరు ఒకటి చెప్పండి, ఒక మూర్తి ఉన్నది, ఆ మూర్తి కింద ఒక చక్రం ఉంది. ఆ చక్రము యొక్క కారణం చేత ఆ మూర్తి యందు విశేషమైన తేజస్సు ఉంది. అంత తేజస్సుని తట్టుకోగలిగినటువంటి తపశ్శక్తి సత్యశక్తి ఈనాడు ప్రపంచంలో ఉన్న మనుష్యులకి లేదు. కాబట్టి వీళ్ళెళ్ళి ఆ మూర్తి ముందు నిలబడలేరు కనుక ఇటువంటి వాళ్ళందరి శక్తి ఎంత, మూర్తి యందు అధికమైపోయిన శక్తి ఎంత శక్తిని ఇప్పుడు మినహాయిస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారు అన్నది లెక్క కట్టి ఆ మూర్తిలోంచి అంత శక్తిని తీసివేయగలిగినటువంటి శక్తి ఒకడికి ఉన్నదనుకోండి, అప్పుడు ఆయన ఎంతటి మహానుభావుడై ఉండాలి. అదే శంకరాచార్యుల వారు.